నమస్తే. జనరల్ సైన్స్ గైడెన్స్లో భాగంగా మనం మానవ జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి వేరు అంశాలను మనం పరిగణిస్తున్నాం. ఈరోజు మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్, ది డైజెషన్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. అంటే చిన్న ప్రేగుల్లో జీర్ణక్రియ, దానిలో గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు, భవిష్యత్తులో రాబోయే అంశాలు. అయితే ఈ చిన్న ప్రేగుల్లో మనకు ప్రధానమైనటువంటి కొన్ని గ్రంథులు కూడా ఉంటాయి. ఆ గ్రంథుల గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆ గ్రంథులే కాలేయము, క్లోమము. అంటే లివర్ అండ్ ప్యాంక్రియాస్. ఈ లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఆర్ ది మెయిన్ డైజెస్టివ్ గ్లాండ్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అంటే మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి జీర్ణ గ్రంథులలో కాలేయం అండ్ క్లోమం అనేవి చాలా ప్రధానమైనవి. ఈ రెండింటి గురించి గతంలో అనేక ప్రశ్నలు రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా దానికి అనుగుణంగానే ప్రధానమైనటువంటి ప్రశ్నలు కూడా రావడానికి అవకాశం ఉంది. వీటిల్లో గతంలో వచ్చినటువంటి ప్రశ్నల గురించి, అదేవిధంగా భవిష్యత్తులో రాబోయే ప్రశ్నల గురించి ఒకసారి మనం చూద్దాం. ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్. అంటే గతంలో, అంటే ఏపీపీఎస్సీ నుంచి కానీ టీఎస్పీఎస్సీ నుంచి కానీ గతంలో వచ్చినటువంటి ఎగ్జామ్స్లో ఈ కాలేయము, క్లోమము, చిన్న ప్రేగులకు సంబంధించినటువంటి జీర్ణ వ్యవస్థలో ఎటువంటి ప్రశ్నలు వచ్చాయో ఒకసారి చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే అతి శీఘ్రంగా శక్తిని పొందడానికి గ్లూకోజ్ తాగడం సరైనది అనడానికి కారణం ఏమిటి? అంటే మనం అత్యంత వేగంగా శక్తిని పొందాలి అంటే గ్లూకోజ్ వాటర్ తాగుతాం. ఆ గ్లూకోజ్ వాటర్ తాగితే అత్యంత వేగంగా శక్తి ఎందుకు వస్తుంది అనే ప్రశ్న ఒకసారి రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మిగిలిన ఆహార పదార్థాలన్నీ కూడా జీర్ణం అయిన తర్వాత జీర్ణమైనటువంటి ఆహారం శోషణం చెందడం అనేది చిన్న ప్రేగులో జరుగుతుంటుంది. కానీ గ్లూకోజ్ మాత్రం డైరెక్ట్గా జీర్ణాశయం నుంచే, అంటే స్టమక్ భాగం నుంచే అబ్జార్ప్షన్ అయిపోతుంటుంది. కాబట్టి వేగంగా గ్లూకోజ్ తాగినటువంటి వ్యక్తికి శక్తి వేగంగా జనరేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. మరొక క్వశ్చన్ చూడండి. వై ది కార్నివోర్స్ హ్యావ్ స్మాల్ ఇంటెస్టైన్ అనే ప్రశ్న రావడం జరిగింది. ఒకసారి బ్యాంకింగ్ ఎస్బీఐ పీఓస్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. అంటే కార్నివోర్స్, సాధారణంగా జీవులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి, జంతువులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి హెర్బివోర్స్, రెండు కార్నివోర్స్. అంటే శాకాహారులు, మాంసాహారులు. మాంసాహారులనే కార్నివోర్స్ అంటాం, శాకాహారులు అంటే హెర్బివోర్స్. అయితే మనకు సాధారణంగా జీర్ణ వ్యవస్థలో చూస్తే శాకాహారుల్లో జీర్ణ నాళం యొక్క పొడవు, అంటే చిన్న ప్రేగు యొక్క పొడవు మాంసాహారుల కన్నా పెద్దదిగా ఉంటుంది. అంటే శాకాహారుల్లో పొడవైనటువంటి జీర్ణనాళం ఉంటుంది, పొడవైనటువంటి చిన్న ప్రేగు ఉంటుంది. అదే మాంసాహారుల్లో, అంటే కార్నివోర్స్లో చిన్న ప్రేగు ఉంటుంది. చిన్న ప్రేగు చిన్న పరిమాణంలో, విత్ ది కంపారిజన్ ఆఫ్ హెర్బివోర్స్, ది కార్నివోర్స్ హ్యావ్ స్మాల్ ఇంటెస్టైన్. అంటే పొడవులో చూసుకున్నట్లయితే శాకాహారుల కన్నా మాంసాహారుల్లో చిన్న ప్రేగు పరిమాణం అనేది చిన్న పరిమాణంలో ఉంటుంది. ఎందువలన అనే ప్రశ్న రావడం జరిగింది. అదే వై ది కార్నివోర్స్ హ్యావ్ స్మాల్ ఇంటెస్టైన్ అని అనడం జరిగింది. దానికి కారణం ఏంటంటే కార్నివోర్స్ లేదా మాంసాహారులు అనేవి అత్యధిక శక్తి అణువులు కలిగినటువంటి ఆహారాన్ని మాంసం రూపంలో తీసుకుంటాయి. ఈ మాంసం రూపంలో తీసుకున్నటువంటి ఈ ఆహారం జీర్ణం కావడానికి ఒక కొద్ది ప్రదేశం సరిపోతుందన్నమాట. అందువల్లనే చిన్న ప్రేగు అనేది చిన్న పరిమాణంలో ఉంటుంది కార్నివోర్స్కి. అదే శాకాహారులు చూసినట్లయితే అవి వృక్ష సంబంధమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటాయి. కాబట్టి ఆ వృక్ష సంబంధమైన ఆహార పదార్థాలు అతి పెద్ద అణువులైనటువంటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్లలో ప్రధానమైంది సెల్యులోజ్. ఈ సెల్యులోజ్ జీర్ణం చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. కాబట్టి అందుకోసం అని చెప్పి శాకాహారంలో పొడవైనటువంటి జీర్ణనాళం ఉంటుంది, పొడవైనటువంటి చిన్న ప్రేగు ఉంటుంది మాంసాహారులతో పోలిస్తే. ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. మరో ప్రశ్న చూడండి. గతంలో వచ్చినటువంటి ప్రశ్న, మాంసం తింటే జీర్ణం అవుతుంది, కానీ జీర్ణాశయం యొక్క కుడ్యం కూడా మాంసమే అయినప్పటికీ అది జీర్ణం కాకపోవడానికి కారణం ఏమిటి అనే ప్రశ్న రావడం జరిగింది. సాధారణంగా మనం మాంసం తింటాం, చికెన్, మటన్ ఇలాంటివి తింటాం. ఈ తిన్నప్పుడు మన కడుపులోకి వెళ్ళిన తర్వాత అది జీర్ణం అయిపోతుంది. కానీ మన కడుపులో ఉన్నటువంటి జీర్ణనాళం కూడా, అలాగే జీర్ణాశయం కూడా మాంసమే, కానీ అది ఎందుకు జీర్ణం కావట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న అనమాట. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను. మాంసం తింటే జీర్ణం అవుతోంది, కానీ జీర్ణాశయం యొక్క కుడ్యం కూడా మాంసమే అయినప్పటికీ అది జీర్ణం కాకపోవడానికి కారణం ఏమిటి అనే ప్రశ్న రావడం జరిగింది. ఇక్కడ ఈ చాలా చిన్న జాగ్రత్తగా మనం పరిశీలిస్తే జీర్ణనాళం యొక్క పై భాగంలో ఒక పలుచనైనటువంటి ఒక పొర ఉంటుంది. ఆ పొరని మ్యూకస్ లేయర్ అని పిలుస్తారు, అంటే శ్లేష్మ స్తరము అని పిలుస్తారు. ఆ శ్లేష్మ స్తరం అనేది
ఈ మాంసాన్ని అంటే మన యొక్క జీర్ణాశయం కుడ్యం అనేది జీర్ణం అయిపోకుండా రక్షిస్తూ ఉంటుందన్నమాట. అంటే మన జీర్ణరస ఎంజైముల యొక్క ప్రభావం జీర్ణాశయం యొక్క కుడ్యాన్ని చేరకుండా ఉండడం కోసం వాటిని నిలువరించడానికి మన మాంసానికి మనం తిన్నటువంటి మాంసానికి మధ్యలో ఒక కుడ్యంలా ఉండిపోయినటువంటి పొరే మ్యూకస్ లేయర్ లేదా శ్లేష్మ స్తరం కారణంగా మన జీర్ణాశయం యొక్క కుడ్యము జీర్ణం కాదు జీర్ణ వ్యవస్థలో. ఇది దానికి సంబంధించినటువంటి ఆన్సర్. ఇంకా డీటెయిల్డ్గా మళ్ళీ చెప్తాను. నెక్స్ట్, ఇండైజెషన్ లేదా అజీర్తి అనే దానికి మరొక పేరు అని అడిగి 4 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఇండైజెషన్ లేదా అజీర్తి అనే దాన్ని డిస్పెప్సియా అని పిలుస్తారు. డిస్పెప్సియా అన్న ఇండైజెషన్ అజీర్తి అన్న ఒకటే. ఇవి నేషనల్ అంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఈ క్వశ్చన్లు రావడం జరిగిందనమాట. నెక్స్ట్, బ్లడ్ సీరంలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏదంటే ఆల్బుమిన్. ఈ బ్లడ్ సీరం ప్రోటీన్ అటువంటి ఆల్బుమిన్ని ఎవరు స్రవిస్తారు, ఏ గ్రంథి స్రవిస్తుంది అనే ప్రశ్న రావడం జరిగింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో. ప్రశ్న జాగ్రత్త చూడండి. సాధారణంగా బ్లడ్ సీరం అంటారు రక్తం లోపల ద్రవ పదార్థం ఉంటుంది. రక్తంలో ఉండే ద్రవ పదార్థాన్ని ప్లాస్మా అంటారు. ఈ ప్లాస్మాలో ఉన్నటువంటి ప్రోటీన్ భాగాన్ని తొలగించగా మిగిలినటువంటి పదార్థాన్ని సీరం అని పిలుస్తారు. ఈ బ్లడ్ సీరంలో మిగిలిపోయినటువంటి ఒకానొక ప్రోటీన్ పేరే ఆల్బుమిన్. ఈ ఆల్బుమిన్ని ఎవరు స్రవిస్తారు అంటే లివర్ సెక్రెట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే కాలేయం, మానవుల్లో ఉన్నటువంటి కాలేయం అనేది ఈ బ్లడ్ సీరంలో ఉన్నటువంటి ఆల్బుమిన్ అనే దాన్ని సెక్రెట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, మరో ప్రశ్న చూడండి. ఈ క్రింది వాటిలో కాలేయంలో నిల్వ చేయబడని విటమిన్ ఏది అనే ప్రశ్న రావడం జరిగింది. ఒకసారి కాలేయంలో నిల్వ చేయబడే విటమిన్లు ఏవో మనం తెలుసుకుంటే నిల్వ చేయబడిన విటమిన్ ఏదో మనకు తెలిసిపోతుంటుంది. సాధారణంగా ది స్టోర్డ్ విటమిన్స్ ఇన్ లివర్ ఆర్ KDE, కే విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్. ఈ 3 విటమిన్లు కూడా కాలేయంలో నిల్వ చేయబడేటటువంటి విటమిన్లు అన్నమాట. మిగిలినవేవి కూడా కాలేయంలో నిల్వ చేయబడవు. అందువలన ఇలాంటి ప్రశ్నిస్తే మనం కాలేయంలో నిల్వ చేయబడేటటువంటి విటమిన్లు మనం తెలుసుకున్నామంటే కాలేయంలో నిల్వ చేయబడినటువంటి విటమిన్లు కూడా మనకు తెలిసిపోతుంది. అందువలన ది స్టోర్డ్ విటమిన్స్ అంటే కాలేయంలో నిల్వ చేయబడేటువంటి విటమిన్స్ ఏవి అంటే కే విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్. ఈ 3 మాత్రమే కాలేయంలో నిల్వ చేయబడే విటమిన్లు. నెక్స్ట్, మరో ప్రశ్న చూడండి. హెపటైటిస్ వ్యాధి మానవుల్లో ఏ అవయవానికి వచ్చే వ్యాధి అని గ్రూప్ 2లో అడగడం జరిగింది. హెపటైటిస్ వ్యాధి అనేది సాధారణంగా కాలేయానికి వచ్చేటటువంటి వ్యాధి అనమాట. అందువల్ల ఈ పదాన్ని కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి. ఈ విధంగా కాలేయం గురించి కానీ వీటన్నిటి గురించి కూడా మన చిన్న ప్రేగులో జరిగే జీర్ణ వ్యవస్థ గురించి కానీ కాలేయం గురించి కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చదువుకుంటూ వెళ్దాం. ఫస్ట్ స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్, అదేవిధంగా స్మాల్ ఇంటెస్టైన్లో కలుస్తున్నటువంటి లివర్ అంటే కాలేయము, క్లోమము, వీటి గురించి కూడా భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏ విధంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది, వాటిని మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే విషయాల్ని మీకు ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇది స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగు మానవ జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి అత్యంత పొడవైనటువంటి నాళం ఏది అంటే స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగు. ఈ చిన్న ప్రేగు యొక్క పొడవు ఎంత ఉంటుంది అనేది మనం జాగ్రత్త చూసుకోవాలి. మానవుల్లో చిన్న ప్రేగు యొక్క పొడవు 7 మీటర్లుగా ఉంటుంది. 7 మీటర్స్, 7 మీటర్లు. అదే లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేగు అయితే 1.5 మీటర్లు ఉంటుంది. ఒకసారి జాగ్రత్త చూడండి. స్మాల్ ఇంటెస్టైన్ అయితే 7 మీటర్స్, లార్జ్ ఇంటెస్టైన్ అయితే 1.5 మీటర్స్. అంటే మానవుల్లో చిన్న ప్రేగు యొక్క పొడవు 7 మీటర్లుగాను పెద్ద ప్రేగు యొక్క పొడవు 1.5 మీటర్లుగాను ఉంటుంది. అదేవిధంగా చిన్న ప్రేగు యొక్క వ్యాసం అనేది 3 సెంటీమీటర్ల వరకు ఉంటుందన్నమాట. ఈ చిన్న ప్రేగు ఉంది కదా, దాని యొక్క వ్యాసం అనేది పరిమాణం అనేది 3 సెంటీమీటర్లుగా ఉంటుంది. పొడవు మాత్రం 7 మీటర్లుగా ఉంటుంది. ఇప్పుడు ఈ చిన్న ప్రేగు అనేది సాధారణంగా మనం 3 భాగాలుగా వర్గీకరిస్తుంటాం. ఇప్పుడు చూడండి, దీనిలో ఇక్కడ ఒక భాగం ఉంది. అంటే నిన్న ఆల్రెడీ మనం లెసన్ చెప్పుకున్నాం. స్టమక్ అంటే జీర్ణాశయం యొక్క చిట్ట చివరి భాగాన్ని
జీర్ణాశయం యొక్క చివరి భాగాన్ని పైలోరిక్ స్టమక్ లేదా జఠర నిర్గమ జీర్ణాశయము అని చెప్పుకున్నాం. జఠర నిర్గమ జీర్ణాశయం దగ్గర ఉండే కండరాన్ని జఠర నిర్గమ సంవరణి అని చెప్పుకున్నాం. జఠర నిర్గమ సంవరణి తర్వాత భాగాన్ని చిన్న ప్రేగు అని పిలుస్తారు. ఆ చిన్న ప్రేగులో చూడండి 3 కలర్స్ వేసి చూపించడం జరిగింది. ఇది 1 కలరు, 2వ కలరు, 3వ కలరు, 3 భాగాలుగా ఉంటుందన్నమాట. అంటే చిన్న ప్రేగు లోపల 3 భాగాలుగా ఉంటాయి. ఆ 3 భాగాల్ని ఏమని పిలుస్తారంటే, మొదటి భాగం ఇప్పుడు చూడండి, స్టమక్ జీర్ణాశయానికి తర్వాత భాగంలో ఉన్నటువంటి యు ఆకారంలో ఉండే గొట్టం ఉంది. ఈ యు ఆకారంలో ఉండే గొట్టాన్ని ఆంత్రమూలము లేదా డియోడినం అని పిలుస్తారు. ఇది డియోడినం. డియోడినం లేదా ఆంత్రమూలానికి తరువాత భాగాన్ని జెజునం అని పిలుస్తారు. జెజునం, దీన్ని జెజునం అంటారు. జెజునముకి తర్వాత ఉన్నటువంటి చిన్న ప్రేగు యొక్క చిట్ట చివరి భాగాన్ని ఇలియం లేదా శేషాంత్రికము అని పిలుస్తారు. శేషాంత్రికము లేదా ఇలియం అంటే చిన్న ప్రేగుని 3 భాగాలుగా చేసాం. 1 ఆంత్రమూలము, 2 జెజునం, 3 శేషాంత్రికం. అంటే డియోడినం, జెజునం అండ్ ఇలియం అని 3 రకాలుగా జరుగుతుందన్నమాట. అంటే ది స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. ది ఫస్ట్ వన్ ఈజ్ డియోడినం, ది సెకండ్ వన్ ఈజ్ జెజునం, థర్డ్ వన్ ఈజ్ ఇలియం. ఈ విధంగా 3 భాగాలుగా చిన్న ప్రేగుని డివైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మరొక పాయింట్ ఒకటి చెప్తాను మీకు. అదేంటంటే, చిన్న ప్రేగు లోపల కొన్ని కణాల యొక్క గుంపులు ఉంటాయి, కణాల యొక్క సమూహాలు ఉంటాయి అన్నమాట. ఈ కణాల సమూహాలు అనేవి కొన్ని గ్రంథుల్ని స్రవిస్తూ ఉంటాయి. అంటే కొన్ని రసాలని, జీర్ణ రసాలను స్రవిస్తూ ఉంటాయి. ఆ కణాల యొక్క సమూహాన్ని గ్రంథులు అని పిలుస్తారు. ఇది ఆంత్రము అంటారు కాబట్టి, ప్రేగుని ఆంత్రము అని కూడా పిలుస్తారు కాబట్టి ఈ గ్రంథుల్ని ఆంత్ర గ్రంథులు అని పిలుస్తారు. అంటే దీన్ని ఇంటెస్టైన్ అని పిలుస్తాం కాబట్టి ది గ్లాండ్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇంటెస్టైన్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్. ఈ విధంగా ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అనేవి చిన్న ప్రేగుల్లో ఉంటాయి. వాటిని తెలుగులో ఆంత్రగ్రంథులు అని పిలుస్తారు. ఈ ఆంత్రగ్రంథుల దగ్గర ఉన్నటువంటి కణాల యొక్క సమూహానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. వాటిని క్రిప్ట్స్ ఆఫ్ లేబర్కున్ అని పిలుస్తారు. క్రిప్ట్స్ ఆఫ్ లేబర్కున్ అంటే లేబర్కున్ అనే సైంటిస్ట్ వాటిని కనిపెట్టాడు కాబట్టి ఆయన పేరు మీదుగా క్రిప్ట్స్ ఆఫ్ లేబర్కున్ లేదా లేబర్కున్ పుట్టికలు అని పిలుస్తారు. ఈ లేబర్కున్ పుట్టికల నుంచి కొన్ని స్రావాలు విడుదలవుతూ ఉంటాయి. అవి ఏ స్రావాలు అనేది నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్, అదేవిధంగా చిన్న ప్రేగు లోపల వేళ్ళు లాంటి చిన్న చిన్న బుడిపిలు లాంటి భాగాలు ఉంటాయి. ఈ బుడిపిలు వంటి భాగాలు ఏం చేస్తాయి అంటే జీర్ణమైనటువంటి ఆహారాన్ని పీల్చుకుంటూ ఉంటాయి, అబ్జార్ప్షన్ చేస్తూ ఉంటాయి. అంటే శోషణము అంటారు. ఆ శోషణం చెందించడానికి ఉపయోగపడేటటువంటి చిన్న ప్రేగుల్లో ఉండే భాగాలు ఏవి అంటే సూక్ష్మ శోషకాలు లేదా మైక్రోవెల్లై అనిపిస్తారు. అంటే చిన్న ప్రేగులోకి వచ్చిన తర్వాత ఆహారం అనేది పూర్తిగా జీర్ణమైపోతూ ఉంటుంది. నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారాన్నే ఖైమ్ అని పిలుస్తారని చెప్పుకున్నాం. అలాగే చిన్న ప్రేగులోకి వచ్చిన తర్వాత చిన్న ప్రేగుల్లో ఆహారం అనేది పూర్తిగా జీర్ణమైపోతుంది. ఆ విధంగా పూర్తిగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఖైల్ అని పిలుస్తారు. ఈ విధంగా పూర్తిగా జీర్ణమైనటువంటి ఖైల్లో ఉన్నటువంటి ఉపయోగపడే పదార్థాలన్నింటినీ కూడా చిన్న ప్రేగుల్లో ఉన్నటువంటి సూక్ష్మ శోషకాలు మైక్రోవెల్లై అనేవి అబ్జార్ప్షన్ శోషణం చెందించుకుంటూ ఉంటాయి. చిన్న ప్రేగుల్లో ఉన్నటువంటి ఉపయోగపడే పదార్థాలు పీల్చుకునే ప్రక్రియనే ఏమని పిలుస్తారు అంటే శోషణము లేదా అబ్జార్ప్షన్ అని పిలుస్తారు. శోషణము లేదా అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుందంటే ఇలియం లేదా శేషాంత్రికంలో జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా పూర్తిగా జీర్ణమైనటువంటి ఆహారం అంతా కూడా శేషాంత్రికం లోపలికి రక్తం లోపలికి పీల్చుకోబడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మైక్రోవెల్లై ఉంటాయి. మైక్రోవెల్లై వలన మనం పీల్చుకుంటూ ఉంటాం అనమాట. ఇది ఇక్కడ దాకా ఉన్నటువంటి టాపిక్స్. అయితే ఇక్కడ మీకు ఇంకో పాయింట్ ఒకటి చెప్తాను. అదేంటంటే ఇక్కడ ఆంత్రమూలం అని చెప్పాను. అంటే ఈ చిన్న ప్రేగు యొక్క మొదటి భాగంలో ఉన్నటువంటి యు ఆకారపు గొట్టాన్ని ఆంత్రమూలము లేదా డియోడినం అని చెప్పాను. ఈ డియోడినం లోపలికి ప్రయాణం చేస్తూ 2 గ్రంథులు ఉంటాయి మనకి. ఆ 2 గ్రంథులు ఏంటి అంటే, ఒకటి కాలేయము అనే గ్రంథి ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా అంటే డియోడినం, ఈ విధంగా డియోడినం ఉంది అంటే ఆంత్రమూలము. ఆంత్రమూలం యొక్క యు ఆకారపు వంపులో ఉన్నటువంటి పత్రాకారంగా ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని ప్యాంక్రియాస్ లేదా క్లోమము అని పిలుస్తారు. ఈ విధంగా చిన్న ప్రేగు యొక్క ఆంత్రమూలం లోపలికి 2 గ్రంథులు విడుదలవుతూ ఉంటాయి. ఆ 2 గ్రంథులు కూడా ఏమని పిలుస్తారంటే, ఒకదాన్ని కాలేయము అని పిలుస్తారు, రెండో దాన్ని క్లోమము అని పిలుస్తారు అన్నమాట. ఇప్పుడు వాటి గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. సాధారణంగా ఏంటంటే ఇక్కడ మీకు ఈ పాయింట్ చెప్పే ముందుగా
ఇందాక నేను చెప్పాను లేబర్కన్ పుట్టుకలని, ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది సాధారణంగా. ఇంకోటి కూడా ఉంటుంది, దాన్ని లాంగర్హాన్స్ పుట్టుకలు అంటారు, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటారు. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది ఇప్పుడు నేను చెప్పేస్తాను. అదేంటంటే సాధారణంగా ది క్రిప్స్ ఆఫ్ లేబర్కున్ లేదా ఐలెట్స్ ఆఫ్ లేబర్కున్ అనేవి ఎక్కడుంటాయంటే చిన్న ప్రేగుల లోపల ఉంటాయి. ఆ చిన్న ప్రేగుల లోపల ఉండి ఆంతర్రసము అనే దాన్ని స్రవిస్తూ ఉంటాయి. వాటిని లేబర్కున్ పుట్టికలు అని పిలుస్తారు. అలా కాకుండా క్లోమం అని చెప్పాను నేను. ఆ క్లోమం లోపల కొన్ని కణాలు ఉంటాయి. ఆ కణాలను ఏమని పిలుస్తారంటే ఐలెట్స్ ఆఫ్ లాంగర్హన్స్ అని పిలుస్తారు. లాంగర్హన్స్ అవి క్లోమంలో ఉంటాయి, లేబర్కున్ అనేవి చిన్న ప్రేగులు ఉంటాయి. ఆ పదాన్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, అది కూడా సాధారణంగా వస్తుంటుంది. ఈ విధంగా ఆహారం అనేది కాలేయము మరియు క్లోమం వాటి యొక్క ప్రభావాల వలన, ఆ ప్రభావాలు ఏంటి అన్నది మళ్ళీ నేను చెప్తాను. ఆ ప్రభావం వలన ఆహారం జీర్ణమైన తర్వాత కైలుగా అయిపోయిన తర్వాత ఆ కైలు అనే దాన్ని చిన్న ప్రేగుల్లో ఉన్నటువంటి మైక్రోవెల్లై లేదా సూక్ష్మ శోషకాలు అనేవి పీల్చుకుంటూ ఉంటాయి. అబ్జార్ప్షన్. ఈ అబ్జార్ప్షన్ లేదా శోషణం అనేది ఏ క్రియ ద్వారా జరుగుతుంది అనే ప్రశ్న కూడా ఉంటుంది. ఇది అనేక రకాలుగా జరుగుతుంది. దానిలో మొట్టమొదటిది వ్యాపన ప్రక్రియ, డిఫ్యూజన్ లేదా వ్యాపనము అంటే అర్థం ఏంటంటే అధిక సాంద్రతగా ఉండేటువంటి పదార్థం అధిక సాంద్రత గల ప్రదేశం నుంచి సాంద్రత కలిగినటువంటి ప్రదేశానికి ప్రయాణం చేయడాన్ని వ్యాపనము అని పిలుస్తారు. ఈ విధంగా వ్యాపన ప్రక్రియ ద్వారా కొన్ని పదార్థాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇంకొకటి ద్రవాభిసరణ ప్రక్రియ అంటే ఏంటంటే అల్ప సాంద్రత గల ప్రదేశం నుంచి అధిక సాంద్రత గల ప్రదేశానికి పదార్థాలు లేదా అణువులు అనేవి రవాణా చెందించే ప్రక్రియని ద్రవాభిసరణము లేదా ఆస్మోసిస్ అని పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా ద్రవాభిసరణం అనే ప్రక్రియ ద్వారా, అంటే వ్యాపన ప్రక్రియ ద్వారా, ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా, అంతేకాకుండా ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ అనే ప్రక్రియల ద్వారా ఆహారం అనేది చిన్న ప్రేగుల్లో ఉన్నటువంటి ఆహారం అనేది రక్తం లోపలికి శోషణం చెందించుకోబడుతూ ఉంటుంది. ఇక్కడ 3 పాయింట్లు చెప్పాను మీకు. ఆహారం అనేది జీర్ణమైపోయినటువంటి ఆహారం అనేది చిన్న ప్రేగుల నుంచి సూక్ష్మ శోషకాలు లేదా మైక్రోవెల్లై ద్వారా రక్తంలోనికి చేరే ప్రక్రియలు 3. ఆ 3 ఏంటంటే 1 డిఫ్యూజన్, 2 ఆస్మోసిస్, 3 ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్. 1 ద్రవాభిసరణము, 2 వ్యాపనము, 3 ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ అనే 3 పద్ధతుల ద్వారా చిన్న ప్రేగుల్లో ఉండే ఆహారం అనేది రక్తం లోపలికి శోషించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియలో ప్రాసెస్ అన్నమాట, విధానం. అయితే ఇక్కడ మనకి అంతకుముందు నేను చెప్పాను కాలేయము మరియు క్లోమాల గురించి మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలని చెప్పాను. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మొట్టమొదట లివర్, కాలేయము అనే దాని గురించి చూద్దాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాలేయము, క్లోమ గురించి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా. మొట్టమొదట మనం కాలేయం గురించి ఒకసారి చూద్దాం. కాలేయం ఎక్కడ ఉంటుంది? సాధారణంగా నేను ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అదేంటంటే జీర్ణాశయం ఎక్కడ ఉంటుంది అంటే జీర్ణాశయం అనేది శరీరానికి ఎడమ వైపున ఉంటుంది అని చెప్పుకున్నాం. జీర్ణాశయం అనేది శరీరానికి కడుపు లోపల అంటే ఉదర కుహరానికి పై భాగంలో ఎడమ వైపున జీర్ణాశయం ఉంటుంది అని చెప్పుకున్నాం. దానికి వ్యతిరేకంగా కాలేయం ఉంటుంది. అంటే కాలేయం శరీరానికి కుడి వైపున ఉంటుంది. ఈ పాయింట్ మనం చూసుకోవాలి. శరీరానికి ఉదర కుహరంలో కుడివైపున ఉన్నటువంటి గ్రంథిని కాలేయము అని పిలుస్తారు. మానవ శరీరంలో ఉన్నటువంటి అతి పెద్ద గ్రంథి, ది లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అంటే లివర్. అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి అతి పెద్ద గ్రంథి ఏది అంటే కాలేయము. అయితే ఇక్కడ ఒకసారి ప్రశ్న ఏమడిగాడంటే మానవ కాలేయం యొక్క బరువు ఎంత ఉంటుంది అని అడిగాడు. కాలేయం యొక్క కాలేయం బరువు సాధారణంగా మనం 1.5 కేజెస్గా ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1.44 నుంచి 1.66 కేజెస్ ఉంటుంది. 1.44 నుంచి 1.66 కేజెస్ వరకు కూడా ఈ కాలేయం అనేది బరువు ఉంటుంది. కానీ యావరేజ్గా మనం చూసుకుంటే 1.5 కేజెస్ అని ఇచ్చినా సరే ఆన్సర్ కరెక్టే అనమాట. అదే 1.44 నుంచి 1.66 అని ఇచ్చినా సరే దాన్నే మనం ఆన్సర్గా చూపించాలి. కానీ యావరేజ్గా 1.5 to 2.5 అలా ఇస్తే మాత్రం ఆన్సర్ 1.5. కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మాత్రం కాలేయం యొక్క బరువు 1.44 కేజీల నుంచి 1.66 కేజీల వరకు కూడా ఈ కాలేయం యొక్క బరువు ఉంటుంది. ఇప్పుడు కాలేయం లోపల ఏముంటుంది అన్నది ఒకసారి చూద్దాం. కాలేయం అనేది ఒక పెద్ద గ్రంథి ఉంటుంది చెప్పాను. ఈ గ్రంథికి క్రింది భాగంలో ఒక చిన్న బుడిపిగా గుండ్రని చిన్న సంచి వంటి భాగం ఉంటుంది. దాన్ని పిత్తాశయము లేదా గాల్ బ్లాడర్ అనిపిస్తారు. ఈ గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది అంటే ఈ కాలేయం విడుదల చేసేటటువంటి రసాల్ని నిల్వ చేస్తూ ఉంటుందన్నమాట.
కాలేయం ఒక రసాన్ని విడుదల చేస్తూ ఉంటుంది, జీర్ణ రసాన్ని. ది డైజెస్టివ్ జ్యూస్ విచ్ ఈజ్ సెక్రెటెడ్ బై ది లివర్ ఈజ్ కాల్డ్ యాజ్ అని అడుగుతాడు. దాన్ని బైల్ జ్యూస్ అని పిలుస్తారు. అంటే కాలేయం స్రవించేటటువంటి జీర్ణ రసాన్ని ఏమని పిలుస్తారు అంటే బైల్ జ్యూస్ లేదా పైత్యరసము అని పిలుస్తారు. పైత్యరసము, కాలేయం నుంచి స్రవించబడేటటువంటి జీర్ణరసాన్నే పైత్యరసము అంటారు. ఆ పైత్యరసం అనేది తాత్కాలికంగా పిత్తాశయము లేదా గాల్ బ్లాడర్లో నిల్వ చేయబడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా అక్కడి నుంచి అది ఆంత్రమూల లోపలికి వస్తూ ఉంటుందన్నమాట. ఇది పైత్యరసం గురించి. అయితే ఒకసారి ప్రశ్న ఎలా అడిగాడంటే, ప్రతి మానవుల్లో కూడా లేదా ఆరోగ్యవంతమైనటువంటి మానవులో ఒక రోజుకి విడుదలయ్యే పైత్యరసం యొక్క పరిమాణం ఎంత అనే ప్రశ్న రావడం జరిగింది. పైత్యరసం అనేది ఒక మనిషికి, ఒక ఆరోగ్యవంతమైనటువంటి మనిషికి ఎంత విడుదలవుతుంది ఒక రోజులో అంటే 1 లీటర్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. రోజుకి 1 లీటర్ వరకు కూడా ఈ కాలేయం నుంచి ఈ జీర్ణరసం అంటే పైత్యరసం అనేది మనకు విడుదలవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు ఈ పైత్యరసం లోపల ఉంటాయో చూద్దాం. పైత్యరసంలో ఏ పదార్థాలు ఉంటాయి? సాధారణంగా ప్రతి జీర్ణగ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి రసాల్లో కూడా కొన్ని పదార్థాలు ఉంటాయి. వాటిని ఎంజైమ్లు అని పిలుస్తారు. ఈ ఎంజైమ్లు అనేవి ఒక పర్టికులర్ పదార్థాన్ని జీర్ణం చేస్తూ ఉంటాయి. కానీ ఎంజైములు లేనటువంటి, మళ్ళీ వినండి, చాలా జాగ్రత్త వినండి, ఎంజైములు లేనటువంటి ఏకైక జీర్ణరసం ఏది అంటే పైత్యరసము. పైత్యరసం లేదా బైల్ జ్యూస్లో ఎటువంటి ఎంజైమ్లు ఉండవు. నో ఎంజైమ్స్ ఆర్ దేర్ ఇన్ బైల్ జ్యూస్. బైల్ జ్యూస్లో ఎటువంటి ఎంజైమ్లు ఉండవు. అయితే మరి ఏముంటాయి అంటే బైల్ జ్యూస్ లోపల కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలు ఉంటాయి. ఈ ప్రత్యేక పదార్థాలు ఏమంటారంటే బైల్ పిగ్మెంట్స్ అంటారు. అంటే వాటిని కొన్ని రంగులుగా ఉంటాయి అన్నమాట. ఈ రంగులు ఏమంటారంటే బైల్ పిగ్మెంట్స్ అని పిలుస్తూ ఉంటారు. బైల్ పిగ్మెంట్స్. బైల్ పిగ్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, లేదా వాటిని తెలుగులో ఏమంటారంటే పైత్యరస వర్ణకాలు అంటారు. పైత్యరస వర్ణకాలు లేదా బైల్ పిగ్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయంటే బైలురూబిన్, బైలువర్డిన్, స్టెర్కోబిలిన్ అనేటటువంటి పైత్యరస వర్ణకాలు ఉంటాయి ఇందులో. ఈ పైత్యరసంలో ఉన్నటువంటి వర్ణకాలు ఏంటి అంటే బైలురూబిన్, బైలువర్డిన్, స్టెర్కోబిలిన్ అనే 3 రకాలైనటువంటి పైత్యరస వర్ణకాలు ఉంటాయి. ఇందుకే ఈ పైత్యరస వర్ణకాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే సాధారణంగా మానవుల్లో ఎర్ర రక్త కణాలు అనేవి ఉంటాయి. ఈ ఎర్ర రక్త కణాలు అనేవి వాటి యొక్క జీవితకాలం పూర్తి చేసుకున్న తర్వాత అవి ఈ కాలేయము లేదా ఈ ప్లేహం దగ్గరికి వచ్చి అవి బ్రేక్ అయిపోతాయి, పగిలిపోతాయి. పగిలిపోయిన తర్వాత ఆ హీమోగ్లోబిన్ పదార్థం అనేది మళ్ళీ మారిపోతూ ఉంటుంది. ఆ విధంగా హీమోగ్లోబిన్ మారిపోయిన తర్వాత అది దేని కింద మారుతుంది అంటే ఈ పైత్యరస వర్ణకాల కింద మారిపోతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ ఆర్బీసీలో ఉన్నటువంటి ఎర్రని హీమోగ్లోబిన్ని మారిన తర్వాత అంటే బ్రేక్ అయిన తర్వాత ఏర్పడే వర్ణక పదార్థాలే ఈ బైల్ పిగ్మెంట్స్ లేదా పైత్యరస వర్ణకాలు. పైత్యరస వర్ణకాలు ఎన్ని రకాలు ఉంటాయండి? 3 రకాలుగా ఉంటాయి. అవి 1 బైలురూబిన్, 2 బైలువర్డిన్ అండ్ స్టెర్కోబిలిన్ అనే 3 రకాలైనటువంటి పైత్యరస వర్ణకాలు ఉంటాయి. నెక్స్ట్, అదేవిధంగా పైత్యరసం లోపల బైల్ సాల్ట్స్ ఉంటాయి. అంటే బైల్ సాల్ట్స్ అనేటటువంటి పదార్థాలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే వాటిని తెలుగులో ఏమంటారంటే పైత్యరస లవణాలు అంటారు. పైత్యరస లవణాలు. ఈ పైత్యరస లవణాలు ఏంటి అంటే సోడియం కోలేట్, సోడియం గ్లైకోకోలేట్ అంటారు. ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఈ క్రింది వానిలో పైత్యరస లవణాలను గుర్తించండి అంటాడు అని కింద పేర్లు ఇస్తారనమాట. వేరు పేర్లు ఇస్తాడు. దాంతోపాటు సోడియం కోలేట్, సోడియం గ్లైకోకోలేట్ ఇస్తారనమాట. ఈ 2 కూడా అంటే సోడియం కోలేట్ అండ్ సోడియం గ్లైకోకోలేట్ అనేవి పైత్యరస లవణాలు లేదా బైల్ సాల్ట్స్. ఈ బైల్ సాల్ట్స్ అనేవి కూడా మనకి జీర్ణ వ్యవస్థలో చాలా అత్యంత ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయన్నమాట. ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, ఈ కాలేయం అనేది మనకు ఒక ప్రోటీన్ని, సీరం ప్రోటీన్ కూడా స్రవిస్తూ ఉంటుంది. దాని పేరే ఆల్బుమిన్. ఆల్బుమిన్ ఎవరు స్రవిస్తారు? కాలేయం స్రవిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కాలేయం లోపల కొన్ని విటమిన్లు నిల్వ చేయబడుతూ ఉంటాయని చెప్పాను. ఆ విటమిన్ పేరు KDE. కే విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్ అనేవి 3 కూడా కాలేయంలో నిల్వ చేయబడేటటువంటి విటమిన్లు. ఇది కాలేయానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇక్కడ మరొక విషయం చెప్తాను. కాలేయానికి కూడా కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి. దానిలో ఒకటి వైరల్ వ్యాధి. ఆ వైరల్ వ్యాధి పేరే హెపటైటిస్.
హెపటైటిస్లో ఏ, బి, సి, డి అనే 4 రకాలైనటువంటి హెపటైటిస్ డిసీజెస్ ఉంటాయి. వేరు రకాలుగా వస్తుంటాయి. అవి వ్యాధుల గురించి చెప్పేటప్పుడు టాపిక్లో కూడా నేను చెప్తాను. ఈ విధంగా హెపటైటిస్ వ్యాధి అనేది దేనికి వస్తుందంటే కాలేయానికి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి వ్యాధి అనమాట. నెక్స్ట్ ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ తప్పనిసరిగా మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అనే ప్రశ్న రావచ్చు. దాన్ని హెపటాలజీ అని పిలుస్తారు. ది స్టడీ ఆఫ్ లివర్ ఈజ్ కాల్డ్ యాజ్ హెపటాలజీ. హెపటాలజీ అంటే కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెపటాలజీ అంటారు. ఇక్కడ మరొక అత్యంత ప్రధానమైనటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అత్యంత ప్రధానమైనటువంటి ఒక పాయింట్ చెప్తాను. రీజనరేషన్ లేదా పునరుత్పత్తి అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్ లిజర్డ్ ఉంటుంది, అంటే బల్లి. ఆ బల్లికి తోక కట్ అయిపోయిందంటే మళ్ళీ అది తోకని మళ్ళీ ఫార్మ్ చేసుకుంటూ ఉంటుంది. లేదా ఒక స్టార్ ఫిష్ ఉంది, స్టార్ ఫిష్లో ఒక షోల్డర్ అనేది కట్ అయిపోతే అది మళ్ళీ దాని షోల్డర్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఈ విధంగా ఏదైనా ఒక జీవి తన యొక్క శరీర అవయవాల్ని తిరిగి ఉత్పత్తి చేసుకునేటటువంటి శక్తిని పునరుత్పత్తి లేదా రీజనరేషన్ అని పిలుస్తారు. రీజనరేషన్ ప్రక్రియ అనేది మన శరీరంలో ఏ అవయవానికి లేదు, కేవలం కాలేయానికి మాత్రమే ఉంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. మానవ శరీరంలో పునరుత్పత్తి చెందించుకోగలిగే ఏకైక అవయవం ఏది అంటే కాలేయము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్త చూసుకోండి. మానవ శరీరంలో పునరుత్పత్తి చెందేయగలిగేటటువంటి లేదా తిరిగి రీజనరేషన్ పొందగలిగేటటువంటి ఏకైక అవయవం ది ఆర్గాన్ which can regenerate itself in human being is called as is only the liver only. ఇంకా అంతకుమించి ఏ అవయవం కూడా రీజనరేట్ అవ్వలేదు, కేవలం మానవుల లోపల కాలేయం మాత్రమే రీజనరేట్ కాగలదన్నమాట. ఇది కాలేయానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్లు. నెక్స్ట్ క్లోమం. కాలేయం తర్వాత క్లోమం అనేది మానవ శరీరంలో ఉన్నటువంటి 2వ అతిపెద్ద గ్రంథి. మానవ శరీరంలో కాలేయం తర్వాత అతిపెద్ద గ్రంథి ఏది అంటే క్లోమము. కాలేయం మొట్టమొదటి స్థానం సంపాదిస్తే పెద్ద పరిమాణంలో, క్లోమం అనేది 2వ స్థానంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ క్లోమం గురించి ఒకసారి చూద్దాం. క్లోమం అనేది మనకి చాలా అత్యవసరమైనటువంటి అవయవం. ఈ క్లోమంలో 2 భాగాలు ఉంటాయి. సాధారణంగా మనకి గ్రంథులు అనేవి మానవ శరీరంలో గ్రంథులు అనేవి ఉంటాయి, గ్లాండ్ లేదా గ్రంథి అంటే అర్థం ఏంటంటే మానవునికి ఉపయోగపడేటటువంటి రసాలను విడుదల చేసేటటువంటి కణాల యొక్క సమూహాన్ని గ్రంథి అని పేర్కొచ్చు అనమాట. అయితే ఈ గ్రంథులు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఎగ్జోక్రైన్ గ్లాండ్, ఎండోక్రైన్ గ్లాండ్. అంటే బాహ్య స్రావక గ్రంథులు, అంతఃస్రావక గ్రంథులని 2 రకాలు. బాహ్య స్రావక గ్రంథి లేదా ఎగ్జోక్రైన్ గ్లాండ్ అంటే అర్థం ఏంటంటే ఈ గ్రంథులు వాటి యొక్క స్రావాల్ని జీర్ణనాళంలోకి ప్రవేశపెడుతుంటాయి. ఏ గ్రంథులైతే వాటి యొక్క జీర్ణరసాల్ని లేదా రసాల్ని జీర్ణనాళంలో ప్రవేశపెడుతున్నాయో వాటిని ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ లేదా బాహ్య స్రావక గ్రంథులు అని పిలుస్తారు. నెక్స్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ అంటే అంతఃస్రావ గ్రంథి అంటే అర్థం ఏంటంటే ఏ గ్రంథులు అయితే వాటి యొక్క స్రావాల్ని డైరెక్ట్గా ప్రత్యక్షంగా రక్తంలోకి ప్రవేశపెడతాయో వాటిని అంతఃస్రావక గ్రంథులు లేదా ఎండోక్రైన్ గ్లాండ్స్ అని పిలుస్తారు అన్నమాట. ఈ విధంగా గ్రంథులు 2 రకాలుగా ఉంటాయి. ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ వేరేగా ఉంటాయి, ఎండోక్రైన్ గ్లాండ్స్ వేరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్లో మనం మాట్లాడుకున్నది ఏంటంటే లాలాజల గ్రంథులు మన నోట్లో ఉంటాయి. అలాగే కడుపు లోపల అంటే స్టమక్లో ఉండేవి జఠర గ్రంథులు, కాలేయము. ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు ఆంత్రగ్రంథుల గురించి చెప్పుకున్నాం, అంటే ఇంటెస్టైన్లో ఉన్నటువంటి ఇంటెస్టైనల్ గ్లాండ్స్. ఇవన్నీ కూడా జీర్ణనాళంలోకి వాటి యొక్క స్రావాలు విడుదల చేస్తున్నాయి కాబట్టి వాటిని బాహ్య స్రావక గ్రంథులు లేదా ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అని పిలుస్తారు. మరి ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటి? రక్తంలోకి డైరెక్ట్గా విడుదల చేసేవి వాటి స్రావాల్ని. ఫర్ ఎగ్జాంపుల్ పీయూష గ్రంథి, మెదడు యొక్క దిగువ భాగంలో పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి అనేది ఉంటుంది. అలాగే మెడ దగ్గర థైరాయిడ్ గ్రంథి అనేది ఉంటుంది. నెక్స్ట్ మూత్రపిండాలకి పై భాగంలో ఎడ్రినల్ గ్లాండ్ అనే గ్రంథులు ఉంటాయి. ఇలాంటి గ్రంథులన్నీ కూడా దాని యొక్క స్రావాల్ని రక్తంలోకి ప్రత్యక్షంగా విడుదల చేస్తూ ఉంటాయి. అటువంటి వాటిని అంతఃస్రావక గ్రంథులు అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి క్లోమం మాత్రం 2 పనులు చేసేటటువంటి గ్రంథి. ఒకవైపేమో క్లోమ రసాన్ని జీర్ణనాళంలోకి అంటే ఆంత్రమూలలోకి విడుదల చేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఇది బాహ్యస్రావక గ్రంథిగా పనిచేస్తుంటుంది. అంతేకాకుండా దీని నుంచి హార్మోన్లు కూడా ఉత్పత్తి అవుతుంటాయి. సాధారణంగా ఎంజైములు, హార్మోన్లు అని 2 పదాలు ఉంటాయి మనకి. ఎంజైములకి హార్మోన్లకు ఉన్నటువంటి తేడా చెప్తాను చూడండి.
జీర్ణనాళం లోపలికి విడుదల చేసేటటువంటి బాహ్యస్రావక గ్రంథులు విడుదల చేసేటటువంటి పదార్థాలని ఎంజైములు అంటారు. అంతఃస్రావ గ్రంథులు విడుదల చేసేటటువంటి పదార్థాలని హార్మోనులు అంటారు. సింపుల్గా చెప్పుకోవాలంటే ఇదనమాట. బాహ్యస్రావ గ్రంథులు విడుదల చేసే వాటిని ఎంజైమ్లు అంటాం, అంతఃస్రావ గ్రంథులు విడుదల చేసే వాటిని హార్మోన్లు అంటాం. అయితే బాహ్యస్రావ గ్రంథులు ఓన్లీ ఎంజైమ్లు విడుదల చేస్తాయి, హార్మోన్లు విడుదల చేయవు. అలాగే అంతఃస్రావ గ్రంథులని ఓన్లీ హార్మోన్లు విడుదల చేస్తాయి, ఎంజైమ్లు విడుదల చేయవు. అయితే ఇక్కడ ఉన్నటువంటి క్లోమ గ్రంథి మాత్రం బాహ్యస్రావ గ్రంథిగా పనిచేస్తుంటుంది, అంతఃస్రావ గ్రంథిగా పనిచేస్తుంటుంది. ఒకవైపు జీర్ణనాళం లోపలికి దాని యొక్క ఎంజైమ్ విడుదల చేస్తుంటుంది, మరోవైపు అనేది రక్తం లోపలికి ఎండోక్రైన్ గ్లాండ్గా దాని యొక్క హార్మోన్లు కూడా విడుదల చేస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా రెండు పనులు చేస్తుంటుంది. కాబట్టి ఇది అతి ప్రధానమైనటువంటి ద్వయ గ్రంథి, డబుల్ గ్లాండ్. వాట్ ఈజ్ ద డబుల్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అది ఏది అంటే ప్యాంక్రియాస్ లేదా క్లోమము. క్లోమం అనేది ద్వయ గ్రంథి, డబుల్ గ్లాండ్ అని దీన్ని పిలుస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తుంటుందో ఇప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు చూడండి, సాధారణంగా ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను మీకు, ఇది పత్రాకారంగా ఉన్నటువంటి ఆంతరమూలం అంటే డియోడినం దగ్గర ఉన్నటువంటి గ్రంథిని, పత్రాకారంగా ఉన్నటువంటి ఈ గ్రంథినే క్లోమము అని పిలుస్తారని చెప్పాను. ఈ క్లోమం లోపల అనేకమైనటువంటి కణాల యొక్క సమూహాలు ఉంటాయి. ఆ కణాల యొక్క సమూహాలని ఎసినై అని పిలుస్తారు. ఈ ఎసినైలో ఉండే కణాలని జైమోజన్ సెల్స్ అని పిలుస్తారు, జైమోజన్ కణాలు. ఈ జైమోజన్ కణాల నుంచి కొన్ని స్రావాలు విడుదల చేయబడుతుంటాయి. ఆ స్రావాలు ఒక నాళం ఉంటుంది, ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటారు, దాన్ని క్లోమనాళము అంటారు. ఈ క్లోమనాళము లేదా ప్యాంక్రియాటిక్ డక్ట్ ద్వారా ఆంతరమూలము లేదా చిన్న ప్రేగు యొక్క మొట్టమొదటి భాగంలోకి తెరుచుకుంటూ ఉంటుంది. అటువంటి పదార్థాన్ని, క్లోమ నుంచి వచ్చేటటువంటి ఆ పదార్థాన్ని క్లోమరసము లేదా ప్యాంక్రియాటిక్ జ్యూస్ అని పిలుస్తూ ఉంటారు. ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది క్లోమ నుంచి వచ్చేటటువంటి జీర్ణ రసం అనమాట. ఆ విధంగా క్లోమరసం విడుదలవుతూ ఉంటుంది. ఈ క్లోమరసం లోపల కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలు ఉంటాయి, వాటిని ఎంజైములు అని పిలుస్తారు. ఈ ఎంజైముల్లో ఒకటి ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్ అనే మూడు ముఖ్యమైనటువంటి ఎంజైములు వీటి నుంచి వస్తుంటాయి. ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్ ఈ మూడు కూడా ఏం పనులు చేస్తాయో ఒక్కొక్కటి చూద్దాం. మొట్టమొదట ట్రిప్సిన్. ట్రిప్సిన్ అనేది సాధారణంగా ప్రోటీన్ల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుందన్నమాట. ట్రిప్సిన్ అనేది ప్రోటీన్ల మీద ప్రభావం చూపించి ప్రోటీన్లను పెప్టోనులు అనే పదార్థాల కింద మారుస్తూ ఉంటుందన్నమాట. అంటే క్లోమరసం నుంచి విడుదలయ్యేటటువంటి ట్రిప్సిన్ కారణంగా ప్రోటీన్లు అనేవి పెప్టోన్లుగా మారుతూ ఉంటాయి. అంతేకాకుండా మరోది కూడా వస్తుంటుంది దీని నుంచి, దాన్ని కైమోట్రిప్సిన్ అని కూడా పిలుస్తారు. ట్రిప్సిన్తో పాటు కైమోట్రిప్సిన్ అనే హార్మోన్ కూడా ట్రిప్సిన్ లాగే ప్రోటీన్లని పెప్టోన్లుగా మారుస్తూ ఉంటుంది. ఇవి రెండు కూడా ఈ క్లోమ గ్రంథి నుంచి వచ్చేటటువంటి ప్రోటీన్లు జీర్ణం చేసేటటువంటి ఎంజైమ్ అనమాట. నెక్స్ట్ లైపేజ్. లైపేజ్ అనేటటువంటి మరొక ఎంజైమ్ ఉంటుంది. ఈ లైపేజ్ అనే ఎంజైము క్రొవ్వు పదార్థాలను జీర్ణం చేస్తూ ఉంటుందన్నమాట. క్రొవ్వుల్ని క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్ అనే పదార్థాల కింద మార్చేటటువంటి క్లోమరసంలో ఉండే ఎంజైమ్ ఏది అంటే లైపేజ్. నెక్స్ట్ మరొక ఎంజైమ్ ఉంటుంది, దాని పేరే ఎమైలేజ్. ఈ ఎమైలేజ్ ఏం చేస్తూ ఉంటుందంటే ఇట్ విల్ డైజెస్ట్ ది కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్ మన ఆహారంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్లని ఎమైలేజ్ అనేది మాల్టోజ్ షుగర్స్ అంటే మాల్టోజ్ చక్కెరలుగా మారుస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆహారంలో ఉన్నటువంటి మూడు ప్రధానమైన పదార్థాలు, ఒకటి ప్రోటీనులు, క్రొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఈ మూడు పదార్థాలను జీర్ణం చేసేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి గ్రంథి ఏది అంటే ప్యాంక్రియాస్ లేదా క్లోమము. ఈ విధంగా